గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో రెడ్ బుక్ ఓపెన్ చేయకముందే, అసలు ఫస్ట్ పేజీ తెరవకముందే పులివెందుల పులి, రాయలసీమ సింహం జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే రెడ్ బుక్ని తలుచుకుంటా ఉన్నారు. అంటే రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏమైనా ఉండొచ్చు అనుకోవచ్చా? ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి, ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, అలాగే మీకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, అలాగే వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. మంచి టాపిక్ తీసుకున్నారండి. రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన కావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ సాక్షిగా గళమెత్తడం జరిగింది. దీని యొక్క కారణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూలిపోయిన దగ్గర నుంచి, ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అల్లర్లు మనం అందరం చూసిన పరిస్థితి. సరే, టీడీపీ కార్యకర్తలనే ఉండే మిగతా వారు కానివ్వండి, మిగతా ఎన్డీఏలో ఉన్నటువంటి రిమైనింగ్ పార్టీస్ ఏవి కూడా ఈ అల్లర్లలో భాగస్వామ్యం కాలేదనేది మాకున్నటువంటి సమాచారం. ఓకే, కేవలం టీడీపీ వర్గీయులు మాత్రమే, వాళ్ళ అభిమానులు, వాళ్ళ అత్యుత్సాహం, రకరకాల ప్రదేశాల్లో ఏ రకంగా విధ్వంసం జరిగింది, ఎంపీ గారి కాన్వాయ్ని కాల్చడం, కనీసం నియోజకవర్గానికి కూడా వెళ్ళనివ్వకపోవటం, అత్యంత దారుణంగా వినుకొండలో మర్డర్ జరగటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి పరిపాలన, శాంతి భద్రతలు లోపించినాయి కాబట్టి రాష్ట్రపతి పరిపాలన కావాలి, గవర్నర్ గారి దగ్గరికి మొత్తం ఏదైతే లిస్ట్ ఏదైతే ఉందో 31 మందిని హత్య చేశారు, రకరకాల కారణాలు. కానీ ఏదైతే పైశాచికంగా జరిగినటువంటి, పాశవికంగా జరిగినటువంటి ఈ హత్య ఏదైతే ఉందో ఇది పూర్తిగా పరాకాష్ట. శాంతి భద్రతలు విఘాతం కలిగింది. విఘాతానికి కారణం ఈ ప్రభుత్వమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళడం జరిగింది, గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి శాంతి భద్రతల విధ్వంసం ఎలా ఉంది అని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడానికి, రిమైనింగ్ కార్యకర్తలను కాపాడుకోవటానికి, రిమైనింగ్ నాయకులను కాపాడుకోవటానికి ఆయన ఢిల్లీలో గలెత్తడం జరిగింది. అయితే దీనివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి అనేది మనం విశదీకరిస్తే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల సాక్షాత్తు ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకులు అనేక మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలకటం అనేది అసలు ఎవరు ఊహించినటువంటి ఒక సందర్భం. మెయిన్ ఆ కూటమి కట్టిన కాంగ్రెస్ రాలేదుగా. కాంగ్రెస్ పార్టీ రాకపోయినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ ఆప్తో సహా వచ్చి ఆయనకి మద్దతు పలకటం, ఇక్కడ జరిగినటువంటి విధ్వంసాన్ని దేశవ్యాప్తంగా కూడా ఇంకా జరగకుండా ఆపటానికి చర్యలు తీసుకోవటం, వాళ్ళందరూ మద్దతు పలకటం జరిగింది. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్సే. ఇక రెండో విషయానికి వచ్చింది, ఇక్కడ ఒకటి వెంకటేష్ గారు, ప్రతిదానికి సింగిల్గా వచ్చే సింహం ఈసారి ఎందుకు ఇంతమందిని మద్దతు కోరుతుంది? చెప్తున్నాం కదండి. ఇప్పుడు ఇంతకుముందు ఇటువంటి రాక్షస పరిపాలన చూడాల 2014 నుంచి 19 వరకు. ఈ 50 రోజుల్లోనే ఈ స్థాయి విధ్వంసం జరిగితే 14 నుంచి 19, 19 నుంచి 24, 14 నుంచి 19, 19 నుంచి 24లో విధ్వంసం జరిగితే మధ్యలోనే కూలిపోయేది. ఎందుకంటే హీఈస్ ద ఫస్ట్ టైం సీఎం. అతనేమి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి లాగా 14 ఏళ్ళ సీఎం చేసేసి ఈ దేశంలోకి వెళ్ళా నేనే గొప్ప నాయకుడిని అని చెప్పుకునే పరిస్థితి ఏం కాదు కదా. ఫస్ట్ టైం సీఎం 100 కోట్లతో ప్రభుత్వాన్ని ఆరంభించాడు. 5 సంవత్సరాల పరిపాలన జరగదు, ఈ ప్రభుత్వం 3 నెలల్లోనే కుప్పగూలుద్ది. సాక్షాత్తు సీట్ దిగేటప్పుడు ఆర్థిక మంత్రి ఏం చెప్పారు? చేయాల్సిన అప్పులన్నీ మేమే చేసేసాం, రావాల్సిన నిధులు చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఇంకా నిధులు వచ్చే పరిస్థితే కాదు, కనీసం అప్పు కూడా పుట్టదు ఈ ముఖ్యమంత్రికి, 3 నెలల కన్నా ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు అని చెప్పి జోస్యం చెప్పి దిగిపోయారు కదా. అలాగే ప్రకృతి కూడా సహకరించలేదు. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొని ముందుకెళ్ళాం. 5 సంవత్సరాల పాటు సుస్థిరంగా పరిపాలన చేశాం. ఈరోజు చాలామంది అసెంబ్లీ వేదికగా మేము దాని మీద వైట్ పేపర్ ఇస్తాం, పోలవరం మీద వైట్ పేపర్ ఇస్తాం, లేకపోతే ఇంకొక దాని మీద వైట్ పేపర్ ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తన యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో ఏదైతే 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అన్నిటికి కూడా విత్ సెన్సెక్స్తో మొత్తం అంతా కూడా విశదీకరించడం జరిగింది. ఆయన 5 సంవత్సరాల్లో 14-19 మధ్యలో జరిగినటువంటి క్రెడిట్ ఏదైతే ఉందో అది 21% జరిగిందని, నా హయాంలో కేవలం 12.90% మాత్రమే జరిగిందని చెప్పేసి నేను చెప్పుకోవడం జరిగింది.
సాక్షాత్తు గవర్నర్ గారితో 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు అయినవి గత ప్రభుత్వంలో 2019-24 మధ్య 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ప్రభుత్వం అని చెప్పేసి అని అసెంబ్లీ దేవాలయంగా చూసేటువంటి అసెంబ్లీలో గవర్నరే సుప్రీం, ఆయనతోనే అబద్ధాలు పలికించారు. వీటన్నిటిని ఎదుర్కోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. అసెంబ్లీలో ఫెయిల్ అయ్యి నిన్న ఆయన పూర్తిగా చాలా సుదీర్ఘంగా ప్రజలకి ఏదైతే అడ్రస్ చేయాలో, ఈ లెక్కలు ఏదైతే అడ్రస్ చేయాలో అవన్నీ కూడా అడ్రస్ చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు పదే పదే అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవండి, 1000 కోట్లు ఇన్ఫ్లో ఉంది, 1000 కోట్లు అవుట్ఫ్లో వెళ్ళిపోయినట్టు గణాంకాలు అయితే చూపిస్తున్నారు. కానీ బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవని చెప్పేసి ఆరోపణ చేయడం జరిగింది. అసలు ఇది జరిగే పనేనా సార్? మీరు చెప్పండి. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేని పరిస్థితి ఏ ప్రభుత్వంలో అయినా ఉంటుందా? 8,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వాన్ని నేను అప్పచెప్పాను, నేను తీసుకున్నది 100 కోట్ల రూపాయల ప్రభుత్వాన్ని, 100 కోట్ల రూపాయలతో నా ప్రభుత్వం ఆన్ చేసి 8,000 కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి నేను అప్పచెప్పాను అన్నాడు. మరొక విషయం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా ఆయన క్రిస్టల్ క్లియర్గా విశదీకరించడం జరిగింది. 5 సంతకాలు ఏవైతే పెట్టారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేసామని చెప్పేసి అని ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వాన్ని పక్కన పెడితే ఎన్డీఏ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశామని చెప్తుంది. ఈరోజు అదే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ఏం చెప్తుంది? మీకు 50 సంవత్సరాల అప్పులు కావాలి అని అంటే, వడ్డీ లేని రుణాలు కావాలంటే మీరు భూముల యొక్క గణాంకాలు, భూములను కొలవటాలు, భూములకి సంబంధించిన యూనిక్ నెంబర్స్ ఇవ్వటాలు, ఈ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసిన రాష్ట్రాలకు మాత్రమే ఈ యొక్క అప్పులు చేసుకునే పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ సాయం, వడ్డీ లేని రుణాలు ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి అని అంటున్నారు. మరి ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? కేంద్ర ప్రభుత్వంలోనేమో మీరు ఒక మాట చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యమే కదా. డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా దీన్ని బాబు మార్కు రాజకీయం అనాలా, వెన్నుపోటు రాజకీయం అనాలా? అంటే దాన్ని ఎలా చూడాలండి వెంకటేష్ గారు? గత 5 ఏళ్లలో ఢిల్లీలో కేంద్ర పెద్దల్ని ఎక్కడా కూడా విమర్శించిన వైకాపా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతల మీద ఏ విధంగా విరుచుకుపడిందో, సో దీన్ని ఆ విధంగా కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న విషయం సార్, గత కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి 25కి 23 సీట్లు వచ్చినప్పటికీ కూడా ఏమీ చేయలేని, ఏమీ అడగలేనటువంటి ఒక పరిస్థితి. అయితే రాను రాను చివరి 2 సంవత్సరాల్లో రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి యొక్క బలం పెరిగింది, కేంద్ర ప్రభుత్వం యొక్క బలం తగ్గింది. అప్పటి నుంచి నిధుల ప్రవాహం జరుగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి బీజేపీ పెద్దలని ఏదో వ్యతిరేకరించలేదు, లేకపోతే విమర్శించలేదు కేంద్ర ప్రభుత్వంలో అని అనటం ఇది చాలా హాస్యాస్పదం. పోలవరానికి సంబంధించి 25,000 కోట్ల ప్యాకేజీ, నిర్వాసితుల ప్యాకేజీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక విధానాన్ని తీసుకుని దాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం ముందు పెడితే ఇందులో అవకతవకలు జరిగినాయి అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి కాదు, కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. 25,000 కోట్లు ఇవ్వడం సాధ్యపడదు, దీనికి మళ్ళీ రివిజన్ చేయండి అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 15,000 కోట్లు సరిపోతుంది అని చెప్పేసి రివర్సింగ్ టెండరింగ్ ద్వారా ఆయన చెప్పడం జరిగింది. దాన్ని ఏకీభవించారు కూడా. అయితే పోలవరానికి సుమారుగా 8,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఇక రెడ్ బుక్ విషయానికి వస్తే, ఇప్పుడు లోకేష్ గారు గతంలో పోల్చుకుంటే రాజకీయంగా చాలా పరిణితి చెందారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు నాతో పాటు ఎవరికైతే కేసులు పెట్టించుకున్నారో వాళ్ళందరూ లెగవండంటే సార్ చెప్పినట్టు నిజానికి 90% లేశారు. వీళ్ళందరినీ తీసుకెళ్లి జైలులో ఏం పెట్టలేదండి. రాజకీయ నాయకులు అన్న తర్వాత ప్రతిపక్షం హోదాలో ఉన్నప్పుడు, ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఇప్పటి వెళ్ళినప్పుడు కానివ్వండి, వైజాగ్లో ఉన్నప్పుడు, వైజాగ్ ఆయన రోడ్ షో చేయబోయినప్పుడు కానివ్వండి కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి లేచి నుంచున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయలేదు. ఎవరైతే సాక్ష్యాధారాలతో దొరికిపోయారో, ఎవరైతే మీ నాన్నే నన్నేమీ చేయలేకపోయాడు, మీ నాన్నగారి వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది అని అన్నప్పుడు సాక్ష్యాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు లోపలేశారు. ఖచ్చితంగా సీరియస్ గా తీసుకున్నారు, సాక్ష్యాలతో సహా తీసుకెళ్లి లోపలేశారు. సాక్ష్యాలతో సహా మాట అనకపోతే వేసేవారు కాదంటారు, అది తర్వాత విషయం. అది చర్చనీయాంశం కాదు. సాక్ష్యాలతో కక్షపూరిత ద్వారం కనబడతాం. కక్షపూరిత ద్వారం కాదండి. ఇప్పుడు మీరు చేసిన తప్పుని మీరే తప్పు చేసి మీరే గోబెల్స్ ప్రచారం చేస్తే ఎలాగా? మీరు తప్పు చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత మాత్రమే మీరు
జైలుకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మీది, మీరు క్లీన్ చిట్ తెచ్చుకోండి ఆ విషయంలో. రైట్. మీరు క్లీన్ చిట్ తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరు అన్నట్లుగా కక్షపూరిత ధోరణితో లోపలేశారని చెప్పేసి అనొచ్చు. సింగులర్ గారు అలా మాట్లాడితే అనేక అంశాలు చర్చించాలి. ఖచ్చితంగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వివేకానంద రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబీకులే చంపారని తెలుగుదేశం జనసేన ఆరోపించినప్పుడు మరి 5 సంవత్సరాల్లో వారు నిరూపించుకోలేకపోయారు. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు వేల కోట్లు లక్షల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశామని చెప్పేసి పదే అంటున్నా. నేను సచ్చిలుండి అని చెప్పేసి ఆయన నిరూపించుకోలేకపోయాడు. ఆయన మీద వచ్చిన ఏ ఆరోపణ కూడా ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇది నేను చేయలేదు, తప్పు చేయలేదంటూ ఆయన ఒక్కటి కూడా నిరూపించుకోలేకపోయాడు. కరెక్టే, మీరు మంచి ప్రశ్న అడిగారు. వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐలో ఉంది, స్టేట్ పరిధిలో లేదు. సో దీన్ని తేల్చాల్సినది కానీ దీనిలో దోషుల్ని పట్టుకోవాల్సింది కానీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది కానీ కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ కానీ స్టేట్ గవర్నమెంట్ కాదు. ఇదే విషయాన్ని ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఉంది. సుగాలి ప్రీతి కేసులో మీరు న్యాయం చేయండి. ఆల్రెడీ సుగాలి ప్రీతి గారి కేసు ఏదైతే ఉందో ఆ కేసు సింగళూరి శాంతిప్రసాద్ గారు చూస్తున్నారు. నిన్న ఇదే డిస్కషన్ వస్తే ఆయన జనసేన లీగల్ సెల్ నుంచి ఆయనే చూస్తున్నారు ఆ కేసు అని చెప్పేసి డీటెయిల్స్. సార్, జనసేన లీగల్ సెల్ చాలా పటిష్టంగా ఉంది. దాన్ని మేమేమి విమర్శించదలుచుకోలేదు. రైట్. సుగాలి ప్రీతికి న్యాయం జరిగితే ఖచ్చితంగా